వర్ధన్ మెటలర్జీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ యువకుడు దేహదారుఢ్యం కోసం సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాడు. దేహదారుఢ్యం మానసిక సమతుల్యతకి ఎంతో కీలకమని నమ్ముతాడు. జీవన పోరాటంలో మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఈ గడ్డుకాలంలో శరీరానికి ముఖ్య భూమిక ఇవ్వడం లేదు. తనలో ఉన్న హెర్క్యులస్ని మర్చిపోతున్నాడు. ఈ యువకుడికి తన దేహదారుఢ్య ప్రయాణం చాలా మనోహరంగా అనిపిస్తుంది. సరి అయిన వయసులో ఇది మొదలు పెట్టడం తాను తీసుకున్న గొప్ప నిర్ణయమని చెప్తాడు. దీని మీద ప్యాషన్ నాకు ఎందుకు వచ్చిందంటే ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఐ యూస్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. నా ఏజ్ పిల్లలతో కంపేర్ చేస్తే నేను చాలా వీక్గా ఉన్నాను. దానివల్ల ఏమైందంటే డ్యూ టు సమ్ ఏమంటారు దాన్ని మెంటలీ ఆర్ థింగ్ చేసేవాడిని అనమాట. అలా ఐ స్టార్టెడ్ హేటింగ్ మై సెల్ఫ్. చాలామంది చెప్తారు లైక్ మనం మనల్ని మనం రీగైన్ చేసుకోవాలి లేదా ఏమైనా అవ్వాలంటే యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని. అయితే ఆ రోజు నేను చూస్ చేసుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ బికమ్ ఫ్యాసినేటెడ్ ఓవర్ దిస్. తన దృఢ సంకల్పం వలన అస్థిరత్వమైన పరిస్థితులు వచ్చినప్పటికీ స్థిరంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. అయితే నేను ఇదంతా నా క్లాస్ 9th స్టార్ట్ చేశాను. టిల్ డేట్ ఇది 5 years అవుతుంది స్టార్ట్ చేసి. ఐ బీన్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. నా వరకు నేను చెప్పగలిగేది ఏంటంటే నేను క్లాసెస్కి రెగ్యులర్గా లేను, ఎగ్జామ్స్లో నాకు మార్కులు సరిగ్గా లేవు. బట్ నేను మనస్ఫూర్తిగా లేదా నా హార్ట్ నుంచి చెప్పగలిగేది ఏంటంటే ఇది ఒక విషయంలో నేను చాలా కన్సిస్టెంట్గా ఉన్నాను. అండ్ ప్రతిసారి కన్సిస్టెంట్గా ఉన్నానంటే కాదు, సమ్టైమ్స్ నేను ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను. ఆ ఫీల్ ఏంటో నాకు తెలుసు. అయినా సరే ఐ మేక్ ఇట్ ఓవర్ దిస్. నేను చేశాను దీన్ని. నాలో ఫస్ట్ చేంజెస్ అయినప్పుడు నాకంటే ముందు బయట వాళ్ళే దాన్ని అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే నేను ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉండేవాడిని, నేను స్లిమ్ అవ్వడం మొదలుపెట్టాను. వాళ్ళకి అది నా హెల్త్ డ్యామేజ్ అవుతున్నట్టు అనిపించింది. కానీ నాకు ఎక్కడో అనిపించింది లైక్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ అని. అప్పుడు నేను అంతకు ముందు కంటే చాలా బెటర్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. నా ఏజ్ 19. ఈ 19-20 years అటు ఇటుగా ఉండే ఏజ్ వాళ్ళందరికీ ఉండే మోస్ట్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్,
క్లియర్ మైండ్ లేకపోవడం, క్లియర్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం. కానీ నా విషయంలో డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాను, లేదా లైట్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఈ సిచ్యువేషన్స్ అన్నీ అంటే దానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఏంటంటే నా ఫిట్నెస్. ఈ ఫిట్నెస్ అది చేయడం వల్ల నాకు మైండ్ క్లియర్గా అవుతుంది. ఆ మైండ్ ఫంక్షనింగ్ అనేది నాకు ఒక పీస్ఫుల్ స్టేట్లో జరుగుతుంది. లైక్ క్లమ్జీగా లేదు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫిట్నెస్ అనేది నాకు ఎంత హెల్ప్ చేస్తుందంటే దాన్ని కంపేర్ టు అదర్స్ నేను చాలా డిఫరెంట్గా ఉన్నాను. నాకు ఆ స్టెబిలిటీని అనేది ఇస్తుంది. బలం మరియు వేగం ఒక మనిషికి ఆత్మన్యూనతని దూరం చేస్తాయి. శరీరానికి చలనం లేకుండా నొప్పిని భరించలేని సుఖాన్ని అలవాటు చేస్తే శ్వనాశనానికి దారితీస్తుంది. నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను లేదా నేను ఏదో చేసేసాను సాధించాను అని కాదు. నేను ఒకప్పుడు మీలాగా ఆలోచించిన వాడిని. అలా ఆలోచించి కొంచెం డిస్కంఫర్ట్, ఇంకా కొంచెం మైండ్ అంతా క్లమ్జీగా ఉండేది. నేను ఏ రోజు అయితే నాలో ఉండే హెరిక్లెస్ని బయట తీసుకొచ్చానో ఆ రోజు స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. ఆ హెరిక్లెస్ ఏదైతే ఉందో మీ లోపల దాన్ని బయట తీసుకురండి. ఆ ప్రాసెస్ అనేది మీకు ఒక రెడెంప్షన్ ఆర్క్లా ఉంటుంది. చేయడానికి కష్టంగా ఉండొచ్చు, కాకపోతే వన్స్ ఈ కమ్స్ అవుట్ మీ హెరిక్లెస్ అనేది బయటకు వచ్చినప్పుడు యూ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. తన శరీరాన్ని ఒక మట్టి ముద్దలా భావించి తనకు నచ్చిన రూపానికి మార్చుకుంటున్నాడు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మ్యాస్కులైన్ అవ్వాలి అంటే జిమ్కి వెళ్ళాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి, అలా అదొక మైత్లో ఉంటారు. కానీ మీరు చూస్తున్నారు నేనైతే ఏదైతే మ్యాస్కులైన్ ఉన్నానో ఇదంతా నాకు నా హోమ్ వర్కౌట్స్ నుంచి, ఇంకా నా బాక్సింగ్ నుంచి వచ్చింది. నేను అడ్వైస్ చేయాలి అనుకున్నది ఏంటంటే మీరు మ్యాస్కులైన్ అవ్వాలంటే ఎవరో చెప్పినట్టు జిమ్కి వెళ్ళాలి, వెయిట్ లిఫ్ట్ చేస్తేనే వస్తుందని కాదు. మీ హోమ్ వర్కౌట్స్తో చేసినా జిమ్తో చేసినా సరే మీకు ఉండాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటే మ్యాస్కులినిటీ కాదు ఏదైనా మీరు తెచ్చుకోగలుగుతారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఈ విశ్వమే మనకు మద్దతునిస్తుంది. స్థిరత్వం, ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవాన్ని నిర్మించుకోండి.